హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు ఎంతో స్పెషల్గా చేసుకోబోతున్న రెసిపీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డుని ఎంతో ఈజీగా, వంటరాని వారు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయిలో బొంబాయి రవ్వ తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి చక్కెర, ఏలక బుడ్డలు వేసుకొని ఆడించి పెట్టుకోవాలి. ఇలా నైస్గా మెత్తగా ఆడించుకోవాలి చక్కెర. ఇలా వేగుతున్న ఈ రవ్వలోకి చక్కెర బాగా కలుపుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకొని కొంచెం బాగా కరగబెట్టుకున్నటువంటి నెయ్యి పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాచి చల్లార్చుకున్నటువంటి గట్టి పాలు 1 కప్పు తీసుకుని ఇలా చల్లార్చుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమంలోకి పాలు కొద్దిగా పోసుకుంటూ లడ్లులాగా చేసుకోవాలి. ఇలా మొత్తం పాలు కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా లడ్లులాగా చేసుకోవాలి. దీంట్లోకి వెండు కొబ్బరి కూడా తురిమి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇవి ఎయిర్ డ్రైయర్ డబ్బాలో పెట్టుకుంటే 1-2 వారాల పాటు నిలువ ఉంటాయి. చాలా మెత్తగా కూడా ఉంటాయి, లోపల గట్టి పడవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఇలా కొంచెం ఓపికతో లడ్లని చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా నెమ్మదిగా చేసుకోవాలి. ఇవి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.